ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన తదనంతరం చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలను చూస్తుంటే ఆయన మాటలు ఆయన వ్యవహార శైలి ఈపాటి ముఖ్యమంత్రి ఇండియాలో లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి ఏ ప్రభుత్వం అయినా చాలా ఎంఓయూలు చేసుకుంటుంది. అందులో చేసుకున్నటువంటి ఎంఓయూలన్నీ కూడా అమల్లోకి వచ్చినటువంటి దాఖలా గతంలో లేదు, ఈరోజు కూడా ఉండదు. 1,82,000 కోట్లు ఎంఓయూలు చేసుకోవడమే పెట్టుబడులు తరలి వచ్చినట్టుగా ఆయన భ్రమిస్తూ ఉన్నాడు. అయితే ఇదే సందర్భంగా ఈ ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి, అనేక సందర్భాల్లో అనేక ఎంఓయూలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటంటే, దావోస్లో జరిగేది ఓన్లీ నెట్వర్కింగ్ మాత్రమే, అంతకుమించి అక్కడ ఏమీ ఉండదు అని ఆయన అంటున్నాడు. ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిప్యూటీ సీఎం గారైనటువంటి బట్టి విక్రమార్క గారు వారంటున్నటువంటి మాట ఏంటంటే, ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని అంటూ ఉన్నారు. ఒకవైపు అభిప్రాయాలు వాస్తవాలు ఆ రకంగా ఉంటే, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ దేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకున్నాం, ఈ పెట్టుబడులు వచ్చినటువంటి భ్రమింపజేసేటువంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ముఖ్యమంత్రి గడిచిన సంవత్సరం కూడా దావోస్లో ఎంఓయూలు చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఎంఓయూల విలువ 40,000 కోట్లు. దాంట్లో ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ప్రకారం 10-12,000 కోట్లు మాత్రమే మెటీరియలైజ్ అయినాయి. ఇదొక భాగం అయితే, ఇందులో ఇంకొక గొప్ప కోణం ఏంటంటే, మొన్న అక్కడ ఎంఓయూలు చేసుకున్నటువంటి వాళ్ళల్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళు రామ్కీ కావచ్చు, మేఘా కావచ్చు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడికి సంబంధించినవి. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎంఓయూలు చేసుకున్నారు. అంటే ఫిగర్ ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే తప్ప, ఇది రేవంత్ రెడ్డి గారు నేను గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నా అనేటువంటి దాన్ని నమ్మించడం కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. అసలు జరుగుతున్నది ఏంది? ఆంధ్ర రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి అయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 మాసాలు గడిచిపోయినాయి. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదు, ప్రభుత్వాలు కూడా ఆ పార్టీకి కొత్త కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అనంతరం ఈ దేశాన్ని అత్యధిక రాష్ట్రాలు అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని పాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ అధికారంలోకి రావడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడంలో ఘనమైనటువంటి పాత్ర పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సర్వనాశనం చేస్తే, తెలంగాణ అనలేని పరిస్థితులు తీసుకొస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు యావత్ దేశం ఔరా అనేటువంటి పాలన అందించినటువంటి కేసీఆర్ గారి నుండి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నీ ఇన్ని కాదు. 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. మొత్తం మీద వెరసి అన్ని కలిపి 420 హామీలు ఉన్నాయి. ఇవన్నీ ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అమలు చేస్తామన్న హామీలు ఉన్నాయి. 100 రోజులలో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. 5 సంవత్సరాల కాలంలో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. ఈ ఏ ఒక్క హామీ కూడా అమలు కానటువంటి పరిస్థితులలో
రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలు అనేకం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉన్నది. ఇక పథకాల విషయంలో మనందరికీ కూడా తెలుసు, ఏ ఒక్క పథకం నిన్నగాక మొన్న ఈ గ్రామ సభలు జరుగుతున్నటువంటి క్రమంలో చాలామంది రాజకీయాల్లో ఉంటాం. మంచి చేస్తే ప్రజలు హర్షిస్తారు, చెడు చేస్తే నిరసిస్తారు. కానీ ఎన్నడూ చూడని విధంగా అన్ని చోట్ల ప్రతిఘటన అనేది ఒక ప్రభుత్వం మీద ఎక్కడ కార్యక్రమం జరిగినా ప్రజా ప్రతిఘటన, ఇది నిరసన కాదు, ప్రజా ప్రతిఘటన అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటా ఉన్నది. ఏ ఒక్క వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్క వర్గం కానీ సంతోషంగా ఉన్నటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఇక తెలంగాణ వచ్చినటువంటి క్రమంలో అంటే అన్ని రంగాల అభివృద్ధితో పాటు ఐటీ రంగాన్ని కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక అద్భుతంగా ఎంఓయూల ఒప్పందం ద్వారా మాత్రమే అభివృద్ధి సాకారం కాదు, అనేక పార్శ్వాలుగా అభివృద్ధి కొనసాగుతుంటుంది. కాబట్టి అన్ని రంగాలతో పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షించేటువంటి రంగం ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో తనదైనటువంటి ప్రత్యేక ముద్ర వేస్తున్నటువంటి రంగం ఐటీ రంగం. కాబట్టి ఐటీ రంగాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం దిద్దినటువంటి తీరు మనమందరం సాక్షిభూతులం. 2013లో 3,27,000 ఐటీ ఉద్యోగాలు ఉంటే 2023 నాటికి 9,05,000 ఉద్యోగాలకు చేరింది అని అంటే ఎంతటి శ్రమ, ఎంతటి ప్రతిభ, ఎంతటి పట్టుదల. పెట్టుబడిదారులలో బడా పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని రావడం జరుగుతుంది. వేల కోట్ల, లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం అని అంటే ఆ ప్రాంతంలో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, సేఫ్టీ మెజర్స్ ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం అటువంటి విశ్వాసాన్ని కలిగించగలిగి ఒక సుస్థిర పాలన, తెలంగాణను కళ్ళు మూసుకొని పెట్టుబడులు పెట్టవచ్చు అనేటువంటి విశ్వాసాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ప్రభుత్వం కల్పించింది. ఆ రోజు సుస్థిర పాలనకు మారుపేరు ఈ దేశంలో ఏది అని అంటే తెలంగాణ ప్రాంతం అయితే, ఈరోజు అస్థిరతకు ప్రతిరూపంగా తెలంగాణ రాష్ట్రం పరిగణించబడతా ఉన్నది. అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకం. ఇక ఆయన అంటాడు, కొందరికట అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉన్నదట. ఈయనేదో గొప్ప పనులు చేస్తూ ఉన్నాడు, ప్రజలంతా ఈయన వైపే పోతున్నారు కాబట్టి ఎదుటోళ్ళు అటువంటి సిండ్రోమ్తో బాధపడతా ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఉన్నది రేవంత్ రెడ్డికే అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. దానికి నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన సింగపూర్ను స్టేట్ అంటా ఉన్నాడు, అమెజాన్ను వెబ్ సిరీస్ అంటున్నాడు, వికారాబాద్కు పోయి ఆడ టీవీ శానిటోరియం ఉంటే దాన్ని లెప్రసీ అంటా ఉన్నాడు. ఒక సినిమా యాక్టర్ పేరు మర్చిపోతే ఆయన సిండ్రోమ్ ఏందో బయటపడ్డది. ఒక యాంకర్ ముఖ్యమంత్రి అని ఈయన పేరు బదులు ఇంకో ముఖ్యమంత్రి పేరు చెప్తే ఆయన ఎట్లా పట్టలేకపోయిండో కూడా ప్రజలు చూసిండు. అంటే మీ 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 పరిపాలన అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, అసహనం, ఈ అత్యుత్సాహం వెరసి రాష్ట్ర ప్రజలకు శాపంగా తయారైంది. ఎటువంటి రాష్ట్రం, ఎటువంటి పాలన మనం చూసినాం. అందుకనే ఇక ముఖ్యమంత్రి గారి
కార్యాలయ నిర్వహణ కూడా చూస్తూ ఉన్నాం. ఎవరు పెడతారు కమాండ్ కంట్రోల్లో? కమాండ్ కంట్రోల్లో ఒక ముఖ్యమంత్రి అనేట ఆయన అంత అద్భుతమైనటువంటి సెక్రటరీ. మనం అందరం చూస్తాం, సెక్రటేరియట్ ముందు నుంచి పోయే సామాన్యుడు కూడా ఇటువంటి అదృష్టం ఏ మహానుభావునికి దక్కుతుందో అని రీతిగా తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ నిర్మించుకుంటే ఈయన ఎక్కడి నుంచి నడుపుతూ ఉన్నాడు పాలన? కమాండ్ కంట్రోల్. కమాండ్ కంట్రోల్ అంటే ఏంది? నేరస్తులకు సంబంధించినటువంటి దాన్ని మంచి చెడు విచారించేటువంటిది అది. ఈయన ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడా, లేకుంటే పోలీసు వ్యవహారాలు, లేకుంటే మాఫియాలు, లేకుంటే కబ్జాలు, ఈ సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడా? ఒక ఇంట్లో వ్యవహారం, కమాండ్ కంట్రోల్లో వ్యవహారం తప్ప ఈ మధ్యకాలంలో మేము క్లోజ్గా చూస్తూ ఉన్నాం. ఎన్నడూ కూడా సెక్రటేరియట్కి వచ్చి ఎటువంటి సెక్రటేరియట్ అది? నేను కూడా చాలా సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో సెక్రటేరియట్కి పోతే అందులోకి పోగానే ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. అటువంటి అంటే ఇక్కడ పాలన అనేది వదిలేసి ఇక వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు ఆ దిశగా పాలన సాగుతూ ఉన్నది. అందుకనే ఈ గ్రామ సభలు ఏ రకంగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి అనడానికి నా దగ్గర ఇవన్నీ కూడా ఏ గ్రామంలో ప్రజలు ఏ రకంగా నిలదీసిండ్లు అనేది పెద్ద గ్రామాల వారీగా ఏ గ్రామంలో ప్రజలు కోడిగుడ్లు విసిరేసిళ్ళు, మంత్రులను నిలదీస్తూ ఉన్నారు అనేదానికి నిదర్శనం. ఇదేది మా పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. ఇదేది ఇక్కడ ఒక పేపర్లో ప్రజలు నిలదీస్తున్నటువంటి ఫోటోలు. వాస్తవాలు ఈ రకంగా ఉంటే మాకు అర్థం కాదు. ఈ ఆన్గోయింగ్ స్కీమ్స్, రైతు బంధు గతంలో మేము ఇచ్చినటువంటి కార్యక్రమం, వీటికి పైలట్ ప్రాజెక్ట్ ఏందండి? అనేక సందర్భాల్లో సజావుగా అమలైనటువంటి స్కీమ్ విషయంలో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇది ఓన్లీ కాలయాపన చేసేటువంటి దుర్మార్గం లేదా ఎగ్గొట్టేటువంటి దుర్మార్గం తప్ప ఇంకొకటి కాదు. అందుకనే వైఫల్యాలు ఈ రకంగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంటే దావోస్కు పోయినాం, 1,82,000 కోట్ల పైగా పెట్టుబడులు వచ్చేసినాయి, 3 పూలు 6 కాయలు చేసినాం అని భ్రమలలో ప్రజల్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈయన ఊహల పల్లకిలో ఊరేగుతూ అందరినీ ఆ రకంగా ఊరేగమన్నట్టున్నది. కేసీఆర్ గారి పాలన అంటే సమస్యల పరిష్కారం, రేవంత్ రెడ్డి పాలన అంటే ప్రమాణాలు పలాయనాలు. కేసీఆర్ గారి పాలన సమస్యల పరిష్కారానికి నిలువెత్తు సాక్ష్యం. కేసీఆర్ గారిది సుస్థిర పాలన అయితే రేవంత్ రెడ్డిది అస్థిర పాలన. ఇలా కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మవిశ్వాసంతో గుండెల మీద చేయి వేసుకొని మా జీవితానికి భరోసా ఈ ప్రభుత్వం అనేటువంటి సంతృప్తితో సంతోషంగా బతికితే ఇవాళ ఏ వర్గం వాళ్ళు ఏ క్షణాన ఆత్మహత్యలు చేసుకుంటారు అనేటువంటి విశ్వాసరహితమైనటువంటి స్థితి. అందుకనే ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు మాని ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టండి. కేసీఆర్ నాయకత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ అన్ని రంగాల్లో గొప్పగా ఉండాలనేదే మా ఆకాంక్ష. తెలంగాణ నిజంగా బాగుపడితే సంతోషించేటువంటి మొదటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ వరుసలో మేమందరం ఉంటాం. కారణం తెలంగాణ రాష్ట్రం రావాలి, సాధించబడ్డ తెలంగాణ బంగారు తెలంగాణగా తన ప్రస్థానాన్ని కొనసాగించాలి అనేది ఆకాంక్షించి పరితపించి ప్రతిక్షణం ఆశతో బతికేటువంటి వాళ్ళం అయినటువంటి మేము తెలంగాణ శ్రేయస్సును కోరుతాం. అయితే శ్రేయస్సు అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తామని చెబుతూనే వాస్తవానికి ఎక్కడికక్కడ భస్మీపటలం చేస్తున్నటువంటి
మీ దుర్మార్గాన్ని మాత్రం ఎండగడతాం. ఇవాళ మేము పిలుపివ్వకముందే మేము ఇంకా ప్రభుత్వాన్ని కొంత సంయమనంతో గమనిస్తూనే ఉంటే మాకంటే ఎక్కువ ప్రజలు ఆక్రోషంతో స్పందిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరండి, ఏ పార్టీ వాళ్ళు? మీరు ఇక్కడ గ్రామ సభలలో జరిగేటువంటి తీరునైతే నిష్పాక్షంగా గ్రహించేటువంటి గమనించేటువంటి పాత్రికేయ పెద్దలుగా మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా మీరు మాకు హామీలు ఇచ్చిండ్రు, అమలు కావడం లేదు, మళ్ళీ మాయమాటలు టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యలతో ఇంకా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మాటల మీద చేతల మీద విశ్వాసం సన్నగిల్లినటువంటి ప్రజలు వాళ్ళుగా బయటకు వచ్చి నిలదీస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజా ప్రతిఘటనకు నిదర్శనమైనటువంటి సంకేతాలు. కాబట్టి ఇప్పటికైనా సవరించుకొని ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా మీ వ్యవహార శైలి, మీ పాలన సాగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం.